ఇలాంటి ట్రెండ్ క్రియేట్ అయింది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది ప్యాటర్న్. ఫస్ట్ పైకి మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది పైకి, తర్వాత ఇది మన రివర్సల్ ఏరియా. అగైన్ ఇలా అవుతుంది మార్కెట్, అగైన్ ఇలా అవుతుంది సిమిలర్, మళ్ళీ ఇలా చేసుకొని మళ్ళీ ఇలా చేసుకొని మార్కెట్ మళ్ళీ పడుద్ది. అది ఎంత పెద్దగా ఉంటుంది మనకు మ్యాటర్ లేదు, అది ఈడ్ వరకే ఉండొచ్చు, ఈడ్ వరకు బి అవ్వచ్చు, అది మ్యాటర్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మంచిగా చెప్తున్నా, ఫస్ట్ వినండి, తర్వాత దాన్ని చార్ట్లో ఎలా ఐడెంటిఫై చేస్తామో, చార్ట్లో అవుతుందో లేదో బి చూపెడతా. అది అవ్వకపోతే నేను ఇది చెప్పా, కంటిన్యూస్గా అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్, 10 minutes టైం ఫ్రేమ్, నాట్ నంబర్ ఆఫ్ టైం ఫ్రేమ్. ఒక క్యాండిల్ క్రియేట్ అవుతుందంటే ప్రతి ప్లేస్లో అవుతుంది. ఇంపార్టెంట్ ప్యారలల్ ఛానల్. ఓకే, అండ్ దాని తర్వాత ఇది 0 degreeలో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది 0 degree, ఇది 45 degree. అండ్ అగైన్ మార్కెట్లో ఇలా వస్తుంది, మార్కెట్ మళ్ళా సిమిలర్ చేసుకుంటుంది. ఓకే, ఇది దీని 90 degree ఉంటుంది. అండ్ సిమిలర్గా మళ్ళా పడ్డాక మార్కెట్ ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలా క్రియేట్ అయ్యి కింద బ్రేక్అవుట్ ఇస్తుంది. కింద బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్లో నెక్స్ట్ మూమెంట్ ఇలా క్రియేట్ అవుతుంది. సీదా పోయి మళ్ళీ ఇదే ప్యారలల్ ఛానల్లో నిలబడుతుంది. ఈ ప్లేస్ నుండి చూడండి మార్కెట్లో బ్రేక్అవుట్. ఇది మీరు చార్ట్లో చూస్తే ఇది మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లానే ఉంటుంది. దీనిలో చూస్తే ఇగోండి ఉందా, ఇక్కడ అయింది చూడండి ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్స్ జోన్స్లో. ఇది మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లోనే కనపడుద్ది. లొకేట్ దిస్, ఉందా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్? ఎగ్జాక్ట్లీ ఉంది, ఉంటుంది, అది ఉండాల్సిందే, అది ఉండకపోతే వేస్ట్ అవ్వదు.